మనం బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలుగు రాష్ట్రాల్లో అసెంబ్లీ నియోజకవర్గాల పెంపుపై దాఖలైన పిటిషన్లను సుప్రీంకోర్టు కొట్టేసింది. అసెంబ్లీ సీట్ల సంఖ్యను పెంచేందుకు డీలిమిటేషన్ ప్రారంభించేలా ప్రధానంగా కేంద్రానికి ఆదేశాలు ఇవ్వాలంటూ సుప్రీంకోర్టులో దాఖలైన పిటిషన్లపై విచారణ జరిగింది. అయితే జస్టిస్ సూర్యకాంతం, జస్టిస్ ఎన్ కోటేశ్వర్ సింగ్ తో కూడిన ధర్మాసనం ఈ తీర్పును వెలువరించింది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలుగు రాష్ట్రాల్లో అసెంబ్లీ నియోజకవర్గాల పెంపుపై దాఖలైన పిటిషన్లను సుప్రీంకోర్టు కొట్టివేసింది. అసెంబ్లీ సీట్ల సంఖ్యను పెంచేందుకు డీలిమిటేషన్ ప్రారంభించేలా కేంద్రానికి ఆదేశాలు ఇవ్వాలంటూ దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టులో విచారణ అయితే జరిగింది. ఈ పిటిషన్లను కొట్టివేస్తూ జస్టిస్ సూర్యకాంతం, జస్టిస్ ఎన్ కోటేశ్వర్ సింగ్ తో కూడిన ధర్మాసనం తీర్పు చెప్పింది. కేంద్రానికి ఆదేశాలు ఇవ్వాలంటూ డీలిమిటేషన్ కి సంబంధించి దాఖలైనటువంటి పిటిషన్ పై విచారణ జరిగింది సుప్రీంకోర్టులో. అసలు ఏం జరిగింది, సుప్రీం ఏమంది, పూర్తి అప్డేట్స్ ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ అడిగి తెలుసుకుందాం. కృష్ణ, విజయచంద్రిక, జమ్మూ కాశ్మీర్ లో నియోజకవర్గాల పునర్విభజన జరిగినప్పుడు ఏపీ తెలంగాణలో కూడా నియోజకవర్గాల పునర్విభజన జరగాలి. ఈ ఏపీ విభజన చట్టంలో ఆ మేరకు అధికారాన్ని ఇచ్చారు. ఏపీ విభజన చట్టం ప్రకారంగా ఆయా నియోజకవర్గాలు, అసెంబ్లీ నియోజకవర్గాలను పెంచుకోవచ్చంటూ ఏపీ విభజన చట్టంలో చెప్పినప్పటికీ కూడా కేంద్రం ఆ మేరకు చేయకుండా తాత్సారం చేస్తుంది. అంతేకాకుండా ఏపీ తెలంగాణ నియోజకవర్గాల పునర్విభజనను పెంపును పక్కన పెట్టి జమ్మూ కాశ్మీర్ లో ఈ పునర్విభజనకు కేంద్ర ప్రభుత్వం మొగ్గు చూపింది. జమ్మూ కాశ్మీర్ ఏదైతే అక్కడ ఈ యొక్క కేంద్ర పాలిత ప్రాంతం చేసిన తర్వాత అందులో అసెంబ్లీ నియోజకవర్గాలను పెంచుతూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అక్కడ అసెంబ్లీ నియోజకవర్గాలను కూడా పెంచారు. కానీ ఏపీ తెలంగాణ ఏర్పడిన తర్వాత అక్కడ కేంద్ర పాలిత ప్రాంతం చేశారు. ఆ తర్వాత అంటే ఏపీ తెలంగాణలో నియోజకవర్గాల పెంపుకు ఆర్టికల్ 170ని కారణంగా చెప్తున్నారు. కానీ ఆర్టికల్ 170 జమ్మూ కాశ్మీర్ కు మాత్రం వర్తించకుండా ఏపీ తెలంగాణకు మాత్రమే ఆర్టికల్ 170ని అమలు చేస్తున్నారు. ఆర్టికల్ 170 ప్రకారంగా 2026 తర్వాత వచ్చిన మొదటి జనాభా లెక్కల ప్రకారంగానే ఈ యొక్క నియోజకవర్గాల విభజన జరగాలంటూ రాజ్యాంగంలో పేర్కొంది. అయితే అందుకు మినహాయింపు ఇవ్వాలంటూ కూడా పదే ఏపీ తెలంగాణలు కోరినప్పుడు కూడా కేంద్ర ప్రభుత్వం పట్టించుకోలేదు. కానీ అది అడ్డంకి అది ఏపీ తెలంగాణలకు ఆర్టికల్ 170 ఏదైతే 2026 తర్వాతనే దేశంలో ఎక్కడైనా నియోజకవర్గాల పెంపు జరగాలని రాజ్యాంగంలో ఉన్నప్పుడు జమ్మూ కాశ్మీర్ మాత్రం ఎందుకు మినహాయింపు ఇచ్చారు, జమ్మూ కాశ్మీర్ లో చేసినప్పుడు ఏపీ తెలంగాణకు మాత్రం ఎందుకు చేయకూడదంటూ ఈ యొక్క పిటిషన్ లో అంటే ఈ యొక్క సుప్రీంకోర్టులో దాఖలైనటువంటి పిటిషన్ లో ప్రొఫెసర్ కె పురుషోత్తం రెడ్డి ఈ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపైన విచారణ జరిపినటువంటి జస్టిస్ సూర్యకాంత ధర్మాసనం ఈ రోజు తీర్పిచ్చింది. ఆర్టికల్ 173 ప్రకారం, ఆర్టికల్ 173 అధికరణ ప్రకారం ఏపీ విభజన చట్టంలో సెక్షన్ 26కి పరిమితి ఉంది అంటూ ధర్మాసనం పేర్కొంది. 2026 తర్వాత మొదటి జనగణన తర్వాత మాత్రమే డీలిమిటేషన్ నిర్వహించబడుతుందని చట్టంలో స్పష్టంగా చెప్పిన నేపథ్యంలో ఇది ఏపీ తెలంగాణలకు వర్తించదు. కానీ జమ్మూ కాశ్మీర్ కు సంబంధించి మాత్రం అందులో మినహాయింపు ఇవ్వడానికి కూడా కేంద్ర ప్రభుత్వం కొంత సమర్థించింది. జమ్మూ కాశ్మీర్ కేంద్ర పాలిత ప్రాంతంపై ప్రత్యేక దృష్టి అన్న సుప్రీంకోర్టు తిరస్కరించింది. జమ్మూ కాశ్మీర్ కోసం జారీ చేసినటువంటి నియోజకవర్గాల పునర్విభజన నోటిఫికేషన్ నుండి ఆంధ్రప్రదేశ్ తెలంగాణలను మినహాయించడం ఏకపక్షం వివక్షత కాదు అని స్పష్టం చేస్తూ పురుషోత్తం రెడ్డి దాఖలు చేసినటువంటి పిటిషన్ ను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. విజయచంద్రిక. థ్యాంక్ యూ కృష్ణ.